ఏం చదివావు మొత్తానికి? నేను డిగ్రీ వచ్చేసి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం చదివాను. ఓకే. ప్రెజెంట్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. సో, ఎందుకు ట్రావెలింగ్ అని పెట్టుకున్నావు? ఇష్టమా తిరగడం? టూరిజం, ట్రావెలింగ్ వైపు చాలా ఇష్టం నాకు. ఆ! నేను ఇంటర్‌లో ఉన్నప్పటి నుంచే ఇటు సైడ్ రావాలని ఫిక్స్ అయ్యా. సో, ఇటు సైడ్ అంటే వచ్చేసా. జనరల్‌గా అమ్మాయిలందరూ ఎక్కువ డాక్టర్స్ కావాలి. సో, డాక్టర్ మీద చాలా వరకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఉంటది. అవును. సో, డాక్టర్ అయినా గావచ్చు, ఇప్పుడు చూసుకుంటే అందరూ మోడలింగ్ అయినా గావచ్చు, కొంతమంది సో, ఇంకేంటి ఈ నర్స్ అనేది కామన్. అంటే ఆ! జనరల్‌గా కొంతమంది మాత్రమే అది ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు. సో, మెయిన్ డాక్టర్, ఇంజినీరింగ్, కలెక్టర్ కావాలి, లాయర్ కావాలి, సో, ఐఏఎస్, ఐపీఎస్ అనుకుంటారు. అవును. నువ్వు పర్టిక్యులర్‌గా హెయిర్ హోస్టర్‌నే ఎందుకు ఎంచుకున్నావు? నాకు ఇంటర్‌లో ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఎయిర్ హోస్టెస్ అవ్వాలని చెప్పేసి నేను అప్పుడే ఇంట్లో చెప్పేసా. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. ఇటు సైడ్ బావుంటది. నేను వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు. హ్మ్. వెళ్ళు నీకు ఇష్టమైంది చెయ్యి అని చెప్పారు. సో, దానికి తగ్గట్టు నేను బీబీఏలో టూరిజం సబ్జెక్ట్ తీసుకున్నా. హ్మ్. సో, నెక్స్ట్ ఇంటర్ అయిన తర్వాత కూడా వెంటనే జాయిన్ అవ్వచ్చు ఏవియేషన్. ఓకే. కానీ డిగ్రీ ఉంటే కూడా మనకి మంచిది సో, కదా అని బెటర్ చెప్పేసి ఇంకా బావుంటది. బావుంటదని కమ్యూనికేషన్ చెప్పేసి స్కిల్స్ చాలా ఇంపార్టెంటా? చాలా 3 ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ తెలుగు, చాలా హిందీ, ఇంగ్లీష్ ఇంపార్టెంట్. కంపల్సరీ. యెస్. అంటే మీరు లోపటికెళ్ళినప్పుడు అక్కడికున్నటువంటి సో, వచ్చిన గెస్ట్‌లను కంపల్సరీగా గూడా మీరు రిసీవ్ చేసుకోవాలి మీ రిసీవ్ చేసుకోవాలి. లాంగ్వేజ్‌తోని. అవును. సో, కనీసం తిన్నారా? ఉన్నారా? ఆ! ఇది తీసుకోవాలన్నా గూడా మీ లాంగ్వేజ్ ఖచ్చితంగా మెయిన్ అవును. ఇంపార్టెంట్ కదా! సో, ఇప్పటివరకి నువ్వు ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి అందులో? సో, ఇన్‌స్టిట్యూట్‌లో. నేను తీసుకున్నదైతే 6 మంత్స్ కోర్స్. ఓకే. నాది 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 మంత్స్ ఉంది. లాస్ట్ మంత్ ఏముంటది స్విమ్మింగ్. అది సబ్జెక్ట్ కాదు. బట్ మాకు ట్రైన్ చేస్తారు స్విమ్మింగ్. ఓకే. ఇంకా 3 మంత్స్ అయితే సబ్జెక్ట్ కోర్స్ ఉంది.